గత వినయరెడ్డి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పోటీ చేసినప్పటి నుంచి 2023 నుంచి యూత్ కాంగ్రెస్ లో విజయ్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన చెప్పుకోవడం వల్లనే మేము యూత్ ని వినయరెడ్డితో కలిసి ఇంత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినాము. గ్రౌండ్ లెవెల్లో ఇంత చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా నా మిత్రుడు విజయ్కి 19వ వారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తామని చెప్పి నమ్మించి ఇప్పటి వరకు ఆయన డబ్బులకు అమ్ముడు పోయారో లేదా మరి కమ్యూనిటీ చూసుకొని ఇచ్చారో తెలియదు. సర్వే ప్రకారం నా పేరు విజయ్ అగర్వాల్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్. 19 వార్డు నుంచి పోటీ చేస్తాను. టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన వినయాలు. సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది. 70% ప్లస్ వచ్చింది. వచ్చిన 3-4 డేస్ నుంచి సర్వే రిపోర్ట్ అట్లా ఇస్తా అని లాస్ట్కి 10% వచ్చినోడికి ఇచ్చిండు. అక్కడ మహాలక్ష్మి కాలనీలో కూడా ఉన్నాడు. మాడిపల్లి లైన్ హైదరాబాద్ నుండి మాడిపల్లిలో నివాసం ఉంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తే వాటికి ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినా. 2 years నుంచి బాగా తిప్పుకొని ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన 19 జగదీష్ కాలనీలో. కొంచెం దీనికి సుదర్శన్ రెడ్డి సార్ కూడా నాకేమన్నారు, నగేషన్లో కూడా నాకేమన్నారు. లాస్ట్కి ఈయన ఓకే అని లాస్ట్ మూమెంట్లో 1 minute ఇచ్చేసింది మాట్లాడి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తా. సుదర్శన్ రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది. గెలిచి టికెట్ గిఫ్ట్ ఇస్తా సార్ అని చెప్పేసి నగేష్ అన్నకు కూడా థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయితే 2 సార్లు పోటీ చేసి గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్లో పోయిన తర్వాత మళ్ళీ నాకు కాంగ్రెస్లో రావడం జరిగింది. ఫస్ట్ వినయ్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని నేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం. ఆ నమ్మకంతో నేను 2వ వార్డుగా నేను ఎస్టీ రిజర్వేషన్ అని నేను నామినేషన్ చేసినాను. నాకు టికెట్ వస్తుందని. నాకు అన్యాయం జరిగింది వినయ్ రెడ్డి ద్వారానే. సర్వేల ద్వారా కాదు, ఈ డబ్బుల ద్వారా సర్వే, డబ్బులతో కూడుకున్న సర్వే ఇది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇదేనా? వినయ్ రెడ్డి కబడ్దార్. గేమ్స్లో ఇండిపెండెంట్ అందరం గెలిచి గేమ్స్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటాం. మా తడక ఏంటనేది చూపెడతాం. నా పేరు రాజలక్ష్మి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ క్లబ్ వాళ్ళకి మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నా యొక్క నమస్కారం. సో ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, గత కొన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు ఎవరికి కూడా టికెట్ ఇవ్వడం జరగడం లేదు. ఎవరికి ఏ ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. మరియు పార్టీని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన ఆర్మూర్ కాంగ్రెస్లో ప్రెసిడెంట్ విజయన్న కానీ మరియు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కన్నం లక్ష్మణ్, ప్రవీణన్న కానీ మరి ఇంకెంతో మందికి ఈరోజు టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ కోసమే వాళ్ళ జీవితాన్ని కృషి చేసినటువంటి వాళ్ళకి ఈరోజు వినయ్ రెడ్డి గారు అన్యాయం చేశారు. మరియు ఇతర పార్టీల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మరియు మాకు కూడా సమాధానం కావాలి. మాకెందుకు టికెట్ ఇవ్వలేదు, మేమేం చేశాము? మరి గత కొన్నేళ్లుగా మీతోటే ఉండి నమ్మకంగా ఉన్నాం కదా. ఇతర పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినా కూడా మేము ఏ రోజు కూడా వెళ్ళలేము కదా. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నందుకు మాకు ఈరోజు బాగా న్యాయం చేశారు. ఖబర్దార్ వినయ్ అన్న, మీరు కనుక ఎవరెవరికైతే డబ్బులకి టికెట్ ఇచ్చారని మాకు బయట తెలిసింది. మీరు డబ్బులకి టికెట్ ఇవ్వలేదు, మేము సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారని మీరు చెప్పారు కదా. ఆ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చినప్పుడు ఆ ఎవరెవరికైతే సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అది మెన్షన్ చేయాలి కదా. మరి మీరు మీడియా ముఖంగా ఎందుకు రాలేదు, ఎందుకు చూపించలేదు? అన్ని పార్టీల వాళ్ళు చూపించారు కదా, మీరెందుకు చూపించలేదు? గల కారణాలు ఏంటి? ఈ రోజు కూడా నేను 3 రోజుల క్రితం మహేష్ అన్న గారికి కూడా కాల్ చేయడం జరిగింది. అన్నగారు కూడా సర్వే ప్రకారం ఇస్తామని చెప్పారు. మరియు విజయన్న కానీ, లక్ష్మణన్న కానీ, ప్రవీణన్న కానీ ఇంకెందరో వ్యక్తులకి కూడా ఆ పార్టీ అన్యాయం చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటో మీరు కూడా మీడియా ముఖంగా వచ్చి తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇప్పటికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం,
ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కానీ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మేము వారికి గెలిచి చూపిస్తాం. కాబట్టి వినయన్న ఇంకొకసారి కనుక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఇక్కడ ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ వచ్చి మేము ఇక్కడ మాట్లాడతాం. మేము ఇండిపెండెంట్ గా గెలిచి చూపిస్తాం. గెలిచినాక కూడా మీరు మాకు ఏదైతే ఓటమి చూపించారో దానికి మా గెలుపుతో మీకు సమాధానం చెప్తాం. మరియు ఈ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన వ్యక్తి, అలాంటిది పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని నమ్మి మేమందరం పార్టీని బలపరచడం జరిగింది. అలాంటి మాకు మీరు చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని మా గెలుపుతో మీ సమాధానం చెప్తాం. ఇక్కడ చేసినటువంటి విజయన్న గారికి మరియు ఎంతో మంది పార్టీ కోసం కృషి చేసినటువంటి వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థిగా 18వ వార్డు నుంచి పోటీ చేసి మా 18వ వార్డు నుంచి గెలుపొందినాను. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గత 2 సంవత్సరాలుగా వారికి సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు వారు నాకు టికెట్ ఇవ్వకుండా, నా బీఫామ్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకు మరి ఇచ్చిండ్రు. మరి దీన్ని ఖండిస్తున్నాం. మేము పార్టీకి ఎంతో సేవలు చేసినాం. ప్రజలకు కూడా 5 సంవత్సరాలు మా వార్డు ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందించాం. మా వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ప్రజల్లో మేము మంచి చేసి వారి అభినందనలు మేము గెలుచుకున్నాం. అట్టి విధంగా మరి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మాకు టికెట్ ఇవ్వకుండా మరి మాకు అన్యాయం చేసిందని నేను ప్రెస్ మిత్రులుగా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ఆర్మూరు ప్రజలారా ఇదొకటి గుర్తించుకొని మీరందరూ దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకొస్తాం. మరి మీరు మాకు అన్ని విధాలుగా సహకరించాలా. మేము స్వతంత్ర అభ్యర్థులుగా మళ్ళీ పోటీలో ఉన్నాం. మమ్మల్ని దయచేసి మా ప్రజాసేవని గుర్తించి మేము చేసిన సేవలను మీరు గుర్తించి మాకు అండగా ఉండాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు గుర్తించి వారికి మీరు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము. దయచేసి మాకు మీరు అండగా ఉండాలి. మీరు మేము నమ్ముకున్నందుకు మాకు చాలా అన్యాయం చేసిర్రు. మేము అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి వాటి అభివృద్ధి చేసుకుంటూ ప్రజల సమస్యలు రోజు గుర్తించి మరి వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నించాం. ఇన్ని రోజులు వారి సమస్యలు తీర్చాం. మరి ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం మీకు కళ్ళలో చూస్తున్నాం. మేము మాకు ఎటువంటి ఒక్క రిమార్క్ కూడా ఒక్క మచ్చ కూడా లేదు. మనం శేఖర్ అంటే మీకు అందరికి గుర్తు. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా పనిచేసినా నాకు వాడు ఇంత కాంగ్రెస్ అభ్యర్థి వాడికి చదువు లేదు, ఏం లేదు, ప్రజల్లో ఒక గుర్తింపు లేదు. సర్వే రిపోర్ట్లో కూడా మనం శేఖర్ ఉన్నాడు. సర్వే ప్రకారంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఆశపడి వారు బీఫామ్ను అమ్ముకున్నారు. మరి దీన్ని మీరు ఖండించాలా. దయచేసి మాలాంటి వారికి మీరు ప్రజలు అండగా ఉండి మాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఇప్పుడు 2వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి 2వ వార్డు ప్రజలు దీనిని గమనించి మాకు అండగా నిలబడి మమ్మల్ని మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలా. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను మీ ప్రజలందరినీ కోరుతున్నాను. దయచేసి గమనించండి. మీరు ఎలాంటి డబ్బులకు పాల్పడి వారు చేసిన తప్పు మీరు చేయదండి. దయచేసి మా మంచితనాన్ని గుర్తించండి. ప్రజల సమస్యలు ఎల్లవేళలా మేము కాపాడుతాం. ప్రజల కోసమే మేము పోరాడతాం. ప్రజల సమక్షంలోనే ఉంటాం. దయచేసి మీకు ఎప్పుడు అండగా ఉంటారని నేను మన పాత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా సర్వేలో 70 to 80% వచ్చినా కానీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు డబ్బులతో ఇచ్చాడా ఏమి ఇచ్చాడో తెలియదు. ఆయనకు ఎంత నమ్మి మేము ఎంత కష్టపడి ఉన్నామో ముందు నుంచి మాకు ఇంత మోసం చేస్తాడని చెప్పేసి మేము అనుకోలేము. కాబట్టి మీరు మీ చేతుల మీదుగానే యూత్ కాంగ్రెస్ ని బలహీనపరుచుకుంటున్నారు. ఈ విషయం హైకమాండ్ కూడా గుర్తించాల్సిన నా యొక్క విన్నపం. Thanks for watching. Like, share and subscribe.